మీ ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. వాళ్ళు ఏం చేశారట? దేవుడి మాటకే. రావణ గారు నేను చూడను, మీ ఒక్క నేను చూడను. రావణ గారు చూడను, నేను చూడమంటే చూడను అంటున్నాడు అంట. నీ ఎడమొఖం పెడమొఖం పెట్టుకుని దేవుడికి ఎడమొఖం పెడమొఖం పెట్టుకున్నావు కాబట్టి నిన్ను నేను శత్రువు చేతికి అప్పగించడమే కాదు, వినాశనానికి అప్పగిస్తున్నాను అంటాడట. దేవుని పిల్లరా, దేవుడు మనల్ని నాశనానికి అప్పగించాడు అనుకోండి, ఇక మనం బాగుపడగలమా? ఒక నరుడు చూపుకి ఏమైపోద్దంట? నల్లరాయ చెప్పాలా ఇలా చూస్తాను బదలసిపోద్దంట అంటారమ్మో, నాకు తెలీదు అది నిజమో కాదో నాకు తెలియదు అంటారు పెద్దలు. అమ్మా నలుగురు నోట్లో ఉండొద్దంట. ఏముండొద్దట? నరుడు నోట్లో ఉండకూడదా, నలుగురు నోట్లో ఉండకూడదా, ఏమో తెలీదు అంటారు. అయితే మనం ఏం చేయాలంటే దేవునికి ఎడమొహం పెడమొహం లేకుండా దేవుని వైపు ఉదయకాలము సాయంకాలము మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, నాతో చెప్పండి. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత నుండి మీ మీద నుండి తొలగిపోయినట్లు ఆయన సేవించండి. మీ కుటుంబం మీద దేవుని ఉగ్రత ఉందేమో, నీ పిల్లల మీద దేవుని మహోగ్రత ఉందేమో, నీ కుటుంబం మీద దేవుని కోపం ఉందేమో. దేవుని కోపం చల్లారిపోవాలి, దేవుని ఉగ్రత చల్లారిపోవాలి. లక్ష్మి గారు, దేవుని మహోగ్రత చల్లారిపోవాలంటే మీరు అందరూ ఎక్కడికి రావాలా? పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి ఆయనను సేవించాలా. ఎక్కడికే? రైల్వే స్టేషన్లో పరిశుద్ధత ఉంటుందా? నోటితో చెప్పాలా? రాజాబాబు బస్ స్టాండ్లో పరిశుద్ధత ఉంటుందా? నోటితో చెప్పు బాబు, ఉంటుందా? ఏ అమ్మ మందిరంలో ఉండే తల్లి, అమ్మ నువ్వు మందిరంలోనే కదా ఉంటుందో. అమ్మ ఎక్కడికి వెళ్ళి ఏ స్థలంలో నిలబడ్డా ఏముంటది? అపరిశుద్ధత. చూపుని బట్టో మాటను బట్టో దేనో దాన్ని బట్టి అపరిశుద్ధతే ఉంటది. కానీ దేవుని మందిరంలో శాశ్వతమైన పరిశుద్ధుడే స్థలము కాబట్టి ఈ పరిశుద్ధమైన స్థలములో నువ్వు ప్రవేశించి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తే పరిశుద్ధత కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహింపరుద్దాం. ఇప్పుడు నీ కుటుంబం మీద ఉన్న ఉగ్రత తొలగిపోతుంది, నీ భర్త మీద ఉన్న ఉగ్రత తొలగిపోతుంది, నీ మీద ఉన్న ఉగ్రత తొలగిపోతుంది. ఎందుకంటే నువ్వు మందిరంలోకి వచ్చి ఎవరిని ఆరాధిస్తున్నావు? ఇక్కడ చూడండి, 9వ వచనం చూడండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరు ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును, ఈ దేశమును తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కటాక్షము గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల మీ యందు ప్రసన్నుడగును. దేవుని స్తోత్రం. అయ్యలారా ఒకసారి తిరగండి. ఎలాగా అమ్మలారా ఏమ నువ్వు తిరగవా? ఇంకా అయ్యా నేను తిరగమంటే తిరగను, ఎందుకంటే నేను ఇంకా లోకంలోనే పాపంలోనే ఉన్నానంటే ఏముండదట వారికి? దేవుని ప్రసన్నత ఉండదట. దేవుని ప్రసన్నత. అందుకే ఈ ఆదివారం దినమందు దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుని మందిరంలోకి వచ్చి అయ్యా నీ ప్రసన్నత నాకు కలుగు. నిజమే, ఇంతవరకు నీ మీద ఎడమొహం పెడమొహం కింద ఉన్నాను. ఉదయకాలం ప్రార్థన చేయలేకపోతున్నాను. జాస్మిన్ గారు ఏం చేయలేకపోతున్నా చెప్పండమ్మా? అయిపోయిందండి. ఎందుకంటే నేను ముసలిదాన్ని అయిపోయింది కదండి అయ్య గారండి. తెల్లర్జం ఎగలపోతున్నానండి. మీరు జూమ్ ప్రార్థనకు రమ్మని నేను రాలేకపోతున్నానండి. పొద్దున ఏం చేయలేకపోతున్నావు? ప్రార్థన చేయలేకపోతున్నావు. సాయంకాలం ఏం చేయలేకపోతున్నావు? సాయంకాలం ప్రార్థన అంటే అవి రాలేకపోతున్నారండి అంటుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ మీద ఉన్న ఉగ్రత నేను తప్పిస్తాను, మీ పిల్లల మీద ఉన్న ఉగ్రత నేను తప్పిస్తాను, నా వైపు తిరగండి, నా ప్రసన్నత నేను మీకు. దేవుని పిల్లరా, దేవుని ఉగ్రత తొలగిపోవాలంటే, దేవుని ప్రసన్నత కావాలంటే మనం ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు తిరగాలి. ఆయన వైపు మనం తిరిగినప్పుడు దేవుడు తప్పకుండా, దేవుని పిల్లరా, ఆయన ప్రసన్నతను మనం చూస్తాము. అంతేకాదు దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది, దేవుని కనికరము మన మీద ఉంటుంది. చివరగా ఒక మాట చదువుకుని ముగించేసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 14 నుంచి 20